విశాఖ రైల్వే జోన్ ఎప్పుడొస్తుంది? అది కలగానే మిగిలిపోతుందా? ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పెద్ద నగరమైనటువంటి విశాఖకు రైల్వే జోన్ రావాలని విభజన చట్టంలో రాసిపెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు సికింద్రాబాద్ రైల్వే జోన్‌గా సాగిన మన ఆంధ్రప్రదేశ్ రైల్వే వ్యవస్థలన్నీ ఇప్పుడు విశాఖ నుంచి కొత్తగా ప్రారంభించటానికి కేంద్ర ప్రభుత్వాన్నయితే 10 సంవత్సరాల నుంచి వేడుకుంటూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఏపీ విభజన హామీలన్నీ తీరుస్తామని కూడా చెప్పారు. అయితే ప్రతిసారి కూడా మాట మాత్రమే చెప్తూ, మాట మారుస్తూనే వస్తున్నారు. మరి ఈ విశాఖ రైల్వే జోన్ ఇప్పుడు కూడా రాకపోతే ఇంకెప్పుడు సాధిస్తారని చెప్పేసి విశాఖ ప్రజలతో పాటు ఆంధ్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమికి అఖండ మెజార్టీని అందించిన ఏపీ ప్రజలు చాలా నిరాశగా ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ రైల్వే జోన్ తీసుకురావడంలో టీడీపీ కూటమి విఫలమైందని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే విశాఖ రైల్వే జోన్ అన్నది ఏపీ ప్రజల సెంటిమెంట్. మరి చంద్రబాబు నాయుడు గారు విశాఖ రైల్వే జోన్ సాధిస్తారా?